పార్వతీపురం మన్యం జిల్లా అరకు పార్లమెంటు నియోజకవర్గంలో కూటమి ప్రచారం హోరెత్తుతోంది. అరకు పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత గెలుపు కోసం ఎన్డీఏ కూటమి తరపున కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. పార్వతీపురం మండలం చినబొండపల్లి వద్ద జరిగిన బహిరంగ సభకు తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. It is very important to listen me and just think on it. दौड़ने वाले पानी को चलने के लिए लगाओ, चलने वाले पानी को रुकने के लिए लगाओ और रुके हुए पानी को जमीन को पीने के लिए लगाओ. गांव का पानी गांव में, खेत का पानी खेत में, घर का पानी घर में. If you can make this, it is going to be change a great miracle in the area, and which will resolve your water problem, and you will increase your irrigation, by which your production will be increased by 2.5 times, and that will be a success story for all of you. I am really పార్వతీపురం మన్యం జిల్లాలో చాలా కాలంగా త్రాగునీటి సమస్యపై కేంద్ర మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారు. అలాగే ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న పార్వతీపురం మన్యం జిల్లాలో కొన్నేళ్లుగా ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తూ పంటలపై దాడి చేస్తూ ఉండటం వల్ల రైతులు నష్టపోతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని కేంద్ర మంత్రి గడ్కరీ భరోసా ఇచ్చారు. గతంలో ఎలిఫెంట్ జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పి స్థల సేకరణ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని కేంద్ర మంత్రి ఆరోపించారు. चलने के लिए लगाओ, चलने वाले पानी को रुकने के लिए लगाओ और रुके हुए पानी को जमीन को पीने के लिए लगाओ. गांव का पानी गांव में, खेत का కురుపాం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వరి, పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్ర తదితరులు పాల్గొన్న ఈ బహిరంగ సభలో అరకు పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్ పాలన మొత్తం విధ్వంసం, అరాచకాలు, ప్రశ్నిస్తే దాడులు, కేసులతో భయభ్రాంతులకి గురిచేయడం సాధారణంగా మారిందని నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం మన ఇండియాని, భారతదేశాన్ని విశ్వ గురువులా పెట్టిందంటే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేవలం కూటమి నాయకత్వంలో, అక్కడ నరేంద్ర మోదీ గారు, ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే సాధ్యం అవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సమయం అయింది. మనకి ఎలాంటి సందేశం ఇవ్వాలని మనం అందరం ఎదురు చూస్తాము. దానికి ముందు ఒకే ఒక్క విషయం చెప్తున్నాను. ఈ రోజు లిక్కర్ బ్యాన్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మన దగ్గరికి. లిక్కర్ బ్యాన్ జరిగిందా?